హాయ్ అండి. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదేంటంటే దేవుడి గూడుని మంగళ శుక్రవారాల్లో కదిపి క్లీన్ చేయకూడదు. ఇంకా అమావాస్య అయిన తర్వాత తప్పకుండా క్లీన్ చేసుకోవాలి అన్నది మాత్రమే తెలుసు. ఇంకా స్పెషల్ డేస్ ఏమన్నా ఉంటాయా క్లీన్ చేయకూడదన్న రోజులు? కామెంట్ అయితే చెయ్యండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడైతే దేవుడి గూడు క్లీన్ చేస్తున్నానండి. చాలా రోజులైంది శుభ్రంగా దేవుడి ఫోటోలు అవి తుడుచుకొని బొట్లయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదంతా చేయాలంటే నేను పిల్లలు లేవకముందు మార్నింగే 5 ఆర్ 6 కల్లా చేసేసుకోవాలి. లేదంటే వాళ్ళు నైట్ పడుకున్న తర్వాత చేసుకోవాలి. నైట్ అయితే ఇలా చేయకూడదు కాబట్టి మా వారు ఉన్న రోజున మా వారికి పిల్లల్నిచ్చి అయితే చేసుకుంటాను. లేదంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవకముందే చేసేసుకుంటానండి. ఈరోజైతే మార్నింగే మా వారు పిల్లలు అయితే లేవలేదు. నేనే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి గూడు అయితే శుభ్రం చేసుకుని ఫోటోలకి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కింద పేపర్స్ అయితే వేసానండి. మళ్ళీ ఎవరైనా కింద పెట్టేసావు దేవుడు అనేసి కామెంట్ అయితే చేస్తారనేసి ముందే చెప్తున్నాను. ఇంకా దేవుడి గుడి క్లీన్ చేసిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత అయితే పాప బాక్స్ కోసం అయితే కర్రీ చేసేస్తున్నానండి. ఇది పునర్నవ అంటే తెల్ల గల్జరాకు అనమాట. చాలా హెల్దీ అంట. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా స్టోన్స్ అయితే కరిగిపోతాయంట. మొన్న రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. అదైతే ఫ్రై చేసేసాను. పిల్లల్ని అయితే బాక్స్ పెట్టేసి మా వారిని కూడా బాక్స్ పెట్టి పంపించేశాను. తర్వాత ఏమీ షూట్ చేయలేదండి. తర్వాత సారీ చేంజ్ చేసి డ్రెస్ వేసుకుని రెంట్ హౌస్ కోసం అయితే చూడడానికి అయితే వెళ్ళాను. దొరకలేదండి. మాకు నచ్చింది అయితేని ఇంకా వచ్చేసిన తర్వాత పాప వచ్చే టైం అయిందని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ కోసం అయితే 2 అరటికాయలు ఉంటే బజ్జీలు అయితే వేస్తున్నానండి. బజ్జీలు వేసేసాను. తర్వాత లాస్ట్లో శనగపిండి మిగిలిపోయింది కదా, దాన్ని ఇలా కార బూందీలాగా వేసేసానండి. ఇవిగో బజ్జీలు అయితే కొంచెం ఉప్పు లెమన్ని ఆనియన్స్లో కలిపి బజ్జీల్లో పెట్టి అయితే పిల్లలకి ఇచ్చేస్తానండి. వాళ్ళైతే పక్కన తింటున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు బజ్జీలు అయితే తినేసానండి. మా వారైతే లేరు, ఆఫీస్కి వెళ్ళారు కదా, ఆయన కోసం కూడా పక్కన తీసి అయితే పెట్టేశాను. మా బాబు చూడండి నా వైపు చూస్తున్నాడు. నిజంగా చెప్తున్నాను, నేను వేసినవని కాదు కానీ చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటో అలా కుదురుతాయండి. పిండి బాగా కలిపినందుకో ఏమో బజ్జీలు అయితే బాగానే వచ్చాయి. అలానే కారం ఉంది కదా, సేమ్ పిండి కాబట్టి చాలా టేస్ట్ అయితే ఉంది. ఇంకా ఈరోజైతే మేము ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే ఇలా మినపరొట్టు అయితే వేసేసి బొంబాయి చట్నీ చేశానండి. అదే శనగపిండి చట్నీ అనమాట. ఇది ఇక్కడ పెడితే మా పిల్లలు అయితే కేక్ అని చెప్పేసి తెగ ఆడేసుకుంటున్నారు. ఇంకా ఇలా ఒక ప్లేట్లో వేసి పిల్లలిద్దరికి ఇచ్చేసి నేనైతే తినేసాను. మా వారైతే కొద్దిగా లేట్గా వచ్చారు. తర్వాత అయితే ఆయన ఒకరు తిన్నారనమాట. ఇంకా ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి, మార్నింగ్ చట్నీకి కావాలని చెప్పేసి ఆయన్ని కొద్దిగా కొట్టమంటే ఇలా మొత్తం అన్నీ తీసేసి నీట్గా కొట్టేసి ఇచ్చారనమాట. ఇంకా ఇది అండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి తప్పకుండా మీ కామెంట్ అయితే చేయండి.